Hello everyone, I am Dr. Sunil Kumar Komineni, Consultant Pediatrician, Butterfly Hospitals. So today we'll discuss regarding one of the most important topics which is affecting children for their growth and development, that is anemia. సో ఎనీమియా అంటే మనకి తెలుగులో రక్తహీనత అంటారు. సో ఈ రక్తహీనతకి కారణాలు చాలా ఉంటాయి. ఇట్ కెన్ బి న్యూట్రిషనల్, పోషకాహారం రిలేటెడ్ అయి ఉండొచ్చు, లేకపోతే బ్లీడింగ్ డిసార్డర్స్ కావచ్చు, లైక్ హిమోగ్లోబినోపతీస్, లేదా ఇన్ఫెక్షస్ కాజెస్ కావచ్చు. ఇట్లా రకరకాల కారణాలుగా ఉండొచ్చు. అమాంగ్ దీస్ మనకి మోస్ట్ కామన్గా ఉండేది న్యూట్రిషనల్ ఎనీమియా అనేది. సో పోషకాహార లోపం రిలేటెడ్ ఎనీమియా. ఈ ఎనీమియా అని ఎప్పుడు అంటారంటే మనకి రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గినప్పుడు దాన్ని ఎనీమియా అంటారు. సో హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉండాలి? అది మన WHO ప్రకారం డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో డిఫరెంట్ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఉంటాయి. ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 6 months to 5 years పిల్లలకి లెస్ దెన్ 11 హిమోగ్లోబిన్ ఇస్ కాల్డ్ ఎస్ ఎనీమియా. అట్లాగే 6 to 12 years వాళ్ళకి లెస్ దెన్ 11.5 ఇస్ కాల్డ్ ఎనీమియా. అట్లాగే 12 to 14 years వాళ్ళకి అడాలసెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి లెస్ దెన్ 12 ఇస్ కాల్డ్ ఎనీమియా. సో ఈ ఎనీమియాలో మోస్ట్ కామన్గా వచ్చేసి న్యూట్రిషనల్ ఎనీమియా కామన్ కాజ్ అమాంగ్ న్యూట్రిషన్స్లో. సో పోషకాహారాల్లో ఐరన్ డెఫిషియన్సీ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఎనీమియా. సో ఇనుము అనేది మనకి రక్తంలో హిమోగ్లోబిన్ ఏర్పడడంలో చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ ప్లే చేస్తుంది. సో ఈ హిమోగ్లోబిన్ మనకి ఆక్సిజన్ అనేది బాడీలో అన్ని డిఫరెంట్ ఆర్గాన్స్కి క్యారీ చేస్తుంది. బాడీ మెటబాలిజంకి హెల్ప్ అవుతుంది దానివలన. ఈ ఐరన్ డెఫిషియన్సీ కారణంగా మనకి చైల్డ్ యొక్క గ్రోత్, డెవలప్మెంట్ అండ్ యాక్టివిటీస్ బాగా ఎఫెక్ట్ అవుతాయి. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఐరన్ డెఫిషియన్సీస్కి మెయిన్ కాజెస్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఐరన్ డెఫిషియన్సీస్ అన్ని ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తుంది. రైట్ ఫ్రమ్ బర్త్ నుంచి 18 years, లైక్ మన పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో మనం 18 years వరకు అనుకుంటాం కాబట్టి రైట్ ఫ్రమ్ బర్త్ నుంచి 18 yearsలో ఉన్న ప్రతి ఒక్క పిల్లల్ని ఎఫెక్ట్ చేయొచ్చు. సార్ బర్త్కి డెలివరీ అయిన జస్ట్ డెలివర్డ్ బేబీస్కి కూడా ఎఫెక్ట్ అవుతారంటే ఎస్, ఎఫెక్ట్ అవుతారు. ఎస్పెషల్లీ ప్రీటర్మ్ బేబీస్, లో బర్త్ వెయిట్ బేబీస్, కడుపులో ఉన్నప్పుడు సరిగా బ్లడ్ వాస్కులర్ సప్లై లేకపోవడం వలన, ఐరన్ స్టోర్స్ ట్రాన్స్ఫర్ అవ్వకపోవడం వలన, బేబీలో ఐరన్ స్టోర్స్ తనంతటి తాను ప్రొడ్యూస్ చేసుకునే వరకు మనకి అడెక్వేట్ స్టోర్స్ సప్లై లేకపోయిన బేబీస్, వీళ్ళందరిలో కూడా ఎనీమియా వచ్చే హై ఛాన్సెస్ ఉంటుంది. అట్లాగే ట్విన్ ప్రెగ్నెన్సీస్లో వీళ్ళలో కూడా హై ఛాన్సెస్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ డిక్రీస్డ్ ఐరన్ స్టోర్స్. నెక్స్ట్ మోస్ట్ కామన్ కాజ్ ఫర్ ఎనీమియా వచ్చేసి ఇంటేక్ సరిగా లేకపోవడం వలన. సో పిల్లలు అనేవాళ్ళు అన్ని ఆహార పదార్థాలు అంత ఈజీగా తినరు. దే విల్ బి వెరీ పిక్కీ. కొన్ని స్పెసిఫిక్ ఆహార పదార్థాలు, ఎస్పెషల్లీ జంక్ ఫుడే తింటారు. మనకి ఫ్రూట్స్ తినండి, వెజిటబుల్స్ తినండి అంటే పిల్లలు ఇష్టంగా తినరు. వీళ్ళలో ఏంటంటే తెలియకుండా మనకి ఐరన్ డెఫిషియన్సీస్ వస్తాయి. వీటిల్ని హిడెన్ హంగర్ అని కూడా అంటారు. సో మాస్క్ అవుతూ ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన ప్రాపర్ న్యూట్రియంట్స్ మాస్క్ అవుతూ ఉంటుంది. వాళ్ళ వెయిట్ గెయిన్ ప్రాపర్గా ఉండొచ్చు, వాళ్ళ హైట్ గెయిన్ ప్రాపర్గా ఉండొచ్చు, బట్ లోపల వాళ్ళకి కావాల్సిన ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ లైక్ ఎస్పెషల్లీ ఐరన్, B12, ఫోలిక్ యాసిడ్ ఇలాంటివి డెఫిషియన్సీ స్టేట్స్లోకి వెళ్ళిపోతారు. ఇవి మనకి క్లినికల్ సిమ్టమ్స్ మేనిఫెస్ట్ అయ్యేదాకా, లక్షణాలు బయటపడేదాకా మనకి తెలియదు. థర్డ్ కండిషన్ వచ్చేసి ఇంక్రీస్డ్ లాసెస్, ఎస్పెషల్లీ ఏదైనా సర్జరీస్ అయిన చిల్డ్రన్, ఏ కారణంగా అయినా కానీ సర్జరీ అయిన పిల్లల్లోనూ, అట్లాగే క్రానిక్ ఇన్ఫెక్షన్స్ లైక్ మలేరియాలో కానీ, కొంగి పురుగులు అంటారు, వామ్ ఇన్ఫెస్టేషన్స్, ఆ పిల్లల్లో ఇలాంటి కొంగి పురుగులు వచ్చిన వాళ్ళలో కానీ వీళ్ళలో కాన్స్టెంట్గా బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాస్లోకి టర్న్ అప్ అవుతారు. ఇది కాకుండా ఇంక్రీస్డ్ డిమాండ్స్. ఈ డిమాండ్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందంటే పిల్లలు, ఎస్పెషల్లీ ప్రీటర్మ్ బేబీస్, లో బర్త్ వెయిట్ బేబీస్, ఇందాక మీకు చెప్పినట్టు ప్రీటర్మ్ బేబీస్, లో బర్త్ వెయిట్ బేబీస్, అట్లాగే ప్యూబర్టీకి దగ్గరలో ఉన్న పిల్లలు, అడాలసెంట్ ఏజ్ గ్రూప్ పిల్లలు. సో ఈ ప్యూబర్టల్ ఏజ్ గ్రూప్లో ఏమవుతుందంటే చైల్డ్ యొక్క బేసల్ మెటబాలిక్ రేట్ పెరుగుతుంది, వాళ్ళ మజిల్ గ్రోత్ పెరుగుతుంది. సో డిమాండ్స్ విల్ బి మోర్, ఎస్పెషల్లీ ఇన్ ద ఫీమేల్ చైల్డ్ వెన్ దే అటెండ్ ప్యూబర్టీ. మెనార్కీ స్టార్ట్ అవుతుంది. బ్లడ్ లాస్ అనేది అప్పటి వరకు లేని బ్లడ్ లాస్ అనేది సడన్ ఆన్సెట్గా వాళ్ళ ప్యూబర్టల్ ఏజ్ గ్రూప్ నుంచి బ్లడ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఈ చైల్డ్కి ఐరన్ డిమాండ్స్ అనేది పెరుగుతుంది. సో నెక్స్ట్ కమింగ్ టు లక్షణాలు, క్లినికల్ ఫ్యూచర్స్. అసలు ఐరన్ డెఫిషియన్సీ ఎట్లా తెలుస్తుంది పిల్లల్లో? సో ఎస్పెషల్లీ ఐరన్ డెఫిషియన్సీ అనీమియాస్ ఉన్న పిల్లల్లో ఆకలి సరిగా లేకపోవడం, తొందరగా అలసిపోవడం. యూజువల్గా పిల్లలు అంటే వెరీ యాక్టివ్గా ఉంటారు.
అట్లా కాకుండా ఒక 5-10 మినిట్స్ ఆడుకుని వెంటనే అలసిపోవడం, 4-5 మెట్లు ఎక్కిన వెంటనే అలసిపోవడం, ఎక్కువ కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల వాళ్ళ చదువులో వెనకబడిపోవడం, తెలివితేటలు సరిగా డెవలప్ అవ్వకపోవడం, దీని కారణంగా వాళ్ళ మెంటల్ అండ్ సైకలాజికల్ స్టేటస్ మీద కూడా దెబ్బతింటారు. ఇది మోస్ట్ కామన్ ప్రెజెంటేషన్. అది కాకుండా నెక్స్ట్ వచ్చేసి పేలర్ అంటారు. ఈ అనీమియాతో ఎఫెక్ట్ అయిన పిల్లలు పాలిపోయి ఉన్నారు అంటారు. వాళ్ళు నార్మల్గా పిల్లలు వచ్చేసి కొంచెం పింక్గా బాగా గ్లోగా కనిపిస్తూ ఉంటారు. బట్ ఈ అనీమియాతో ఎఫెక్ట్ అయిన పిల్లలు వచ్చేసి పాలిపోయి ఉంటారు కొంచెం. ఈ పాలిపోవడం అనేది మనం ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేయొచ్చు అంటే కళ్ళల్లో ఒకటి, నాలుక మీద ఒకటి, నెయిల్ బెడ్స్ గోర్లలో ఒకటి మనకి కనిపిస్తూ ఉంటుంది విజిబుల్గా. అట్లాగే నెక్స్ట్ వచ్చేసి ఈ పెదాలు పగిలిపోవడం, డ్రై స్కిన్ లాగా రావడం, నాలుక మీద అల్సర్స్ లాగా ఫామ్ అవ్వడం, తొందరగా వాళ్ళకి దెబ్బ తాకి ఎక్కువ టైం పట్టడం హీల్ అవ్వడానికి, ఇవన్నీ కూడా ఐరన్ డెఫిషియన్సీస్లో మోస్ట్ కామన్గా కనిపించే సిమ్టమ్స్. ఇది కాకుండా నెక్స్ట్ వచ్చేసి కాన్సన్ట్రేషన్ సరిగా లేకపోవడం, దీనివల్ల చైల్డ్ యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ స్టేట్ ఎఫెక్ట్ అవుతుంది. ఇవి మోస్ట్ కామన్గా ఉండే సిమ్టమ్స్. సరే, మరి ఎట్లా తెలుసుకుంటాం ఈ ఐరన్ ఎనీమియా డెఫిషియన్సీ వచ్చింది, ఐరన్ కారణంగా ఎనీమియా వచ్చిందని మనకి ఎట్లా తెలుస్తుంది? లక్షణాలు ఒకటే కాదు, మనం ప్రూవ్ చేయాలి దాన్ని. దానికోసం కొన్ని బ్లడ్ టెస్ట్ అండ్ యూరిన్ టెస్ట్ అలాంగ్ విత్ మోషన్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో బ్లడ్ టెస్ట్ అంటే ఏం చేస్తాం? కంప్లీట్ బ్లడ్ పిక్చర్. ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో మనం హీమోగ్లోబిన్ శాతం తెలుస్తుంది. మీకు ఇనీషియల్గా నేను చెప్పిన దాని ప్రకారం ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ హీమోగ్లోబిన్ శాతం కంటే తక్కువ ఉంటే, మినిమం రేంజ్ కంటే తక్కువ ఉంటే దాన్ని ఎనీమియా అంటారు. సో హీమోగ్లోబిన్ డ్రాప్ ఈజ్ ద ఫస్ట్ మెయిన్ ఇండికేటర్ ఆఫ్ ఎనీమియా. సో నెక్స్ట్ అందులో ఇంకా బ్లడ్ టెస్ట్లో సిబిపిలో ఇంకేం తెలుస్తుంది అంటే రెడ్ బ్లడ్ ఇండిసెస్ అంటారు. ఎంసీవి, ఎంసీహెచ్, ఎంసీహెచ్సి అని 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ 3 కాంపోనెంట్స్ తగ్గితే కనుక దీన్ని ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అని కన్ఫర్మేషన్ చేయొచ్చు. నెక్స్ట్ కన్ఫర్మేటరీ టెస్ట్ ఏంటి ఐరన్ డెఫిషియన్సీ కంటే? ఐరన్ ప్రొఫైల్, సీరం ఐరన్ లెవెల్స్, ఫెరిటిన్ లెవెల్స్, టోటల్ ఐరన్ బైండింగ్ కెపాసిటీ, ఈ 3 టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ 3 కూడా డిక్రీజ్ అయి ఉంటాయి. మనకి బాడీలో ఐరన్ అనేది ఫెరిటిన్ అనే ఫామ్లో స్టోర్ అయి ఉంటుంది. ఈ ఫెరిటిన్ లెవెల్స్ <15 ఉంటే కనుక ఖచ్చితంగా ఇట్ ఈస్ డెఫినెటివ్ డయాగ్నోస్టిక్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా. ఇది కాకుండా మనకి మోషన్లో కనుక బ్లడ్ లాగా వచ్చినా, లేకపోతే ఈ పురుగులు ఉంటారు, నులు పురుగులు అంటారు, వామ్స్ తెలుస్తుంటాయి మోషన్లో, ఇవి కన్ఫర్మేషన్ ఆఫ్ ఎనీమియా. సరే, ఇప్పుడు మనం ఇది కన్ఫర్మేషన్ కోసం తెలుసుకున్నాం. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి?